వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. టుడే స్పెషల్ చింతపండు పులిహోర. కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, పోపు దినుసులు, పల్లీలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ఆవాలు, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ 150 గ్రామ్స్. తర్వాత కడాయి తీసుకుని దానిలో 200 ml ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి దానిలో కొంచెం ఇంగువ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఆవాలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే అన్నంలో యాడ్ చేసుకోవచ్చు. అది వేసిన తర్వాత చింతపండు పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేయాలి. లాస్ట్లో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. నేను పచ్చిమిర్చి లాస్ట్లో వేసి వేయిస్తున్నాను, కావలిస్తే మీరు ముందుగానే వేసుకోవచ్చు. తర్వాత రైస్ తీసుకుని దానిలో కొద్దిగా అల్లం, కరివేపాకు, మెంతులు ముందుగానే వేడి అన్నంలోనే వేయాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. వేసి మొత్తం కలపాలి. కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత సాల్ట్ చూసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చింతపండు పులిహోర రెడీ.